మాట్లాడదాము. సార్, అసలు ఏం జరిగింది? ఇంత అంటే 6 మందిని హతమార్చే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇక్కడ ఉన్నది కూడా 3 లేడీస్ ఉన్నారు, పాప ఉంది, వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ నాన్నమ్మ ఉంది. ఏం జరిగింది? ఇది వచ్చేసి వాళ్ళ ఇంట్లో నలుగురే ఉంటారు. ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి, ఒక మంచిగా కాలేజీకి వెళ్ళే కూతురు, వీళ్ళిద్దరు నాయనమ్మ అని మదర్ ఉంటారు. వాళ్ళ ఫాదర్ని కూడా ఈ నిందితుడే చంపిండు గతంలో. కానీ గతంలో 1 సంవత్సరం కింద. కానీ ఆ విషయము ఆయన చంపిండని మొన్న తెలిసింది మాకు. ఇదేమందంటే అమ్మాయిని కాలేజీకి పంపించినాం, మా కాలేజీకి పంపిస్తున్నాం. వీడు ఏం చేసిండంటే అమ్మాయిని ఏడైతే బస్సు ఏడెక్కుతుంది, మళ్ళీ టేకప్ వేరేది మళ్ళీ వేరే రూట్లోకి వచ్చి ఎక్కాలి, మళ్ళీ ఎక్కడ దిగుతుంది, ఎక్కడ ఎక్కుతుంది అని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఆమె వెంబడే తిరుగుతున్నాడు. కేసు అవ్వకముందు చేస్తుంటే ఇట్లా చేస్తుండు కదా అని చెప్పేసి అమ్మాయిని ప్రిన్సిపాల్తో మాట్లాడి ఎగ్జామ్ రాపిస్తామని బంద్ చేయించినాం. ఇక బంద్ చేయించి ఎగ్జామ్ రాపియడమే స్టార్ట్ చేసినాం. ఎగ్జామ్కి పోయింది అమ్మాయి. ఇంకా ఎగ్జామ్కి పోయిన తర్వాత వీడు ఏం చేసిండు, అట్లయితే అయితలేదు అని చెప్పేసి ఎగ్జామ్ హాల్ దగ్గరకు పోయి కారు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎగ్జామ్లకి బయటకు రాగానే అమ్మాయిని పట్టుకొని లాగడం ఉరకడం చేసిండు. చేస్తే వాళ్ళ అమ్మ పక్కనే ఉండే. ఆమె ఏం చేసిందంటే ప్రొటెక్ట్ కోసం ఆయన వెంబడించింది. పబ్లిక్ ఇట్లనే 10 మందిలో ఉన్న ఏరియాలో కాబట్టి వాడు ఇడిచిపెట్టి, మీ మొగని చంపేసినాను, నిన్ను చంపేస్తా, మీ ఇంట్లో అందరిని చంపేస్తాను, 2-3 రోజుల వారం రోజులలో ఎవడు ఉండడు, ఇంకోటి ఎవడు నన్ను ఏఎస్ఐ పోలీసులు ఏం చేయలేరు, ఎమ్మెల్యే ఏం చేయలేరు అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ గట్టిగా ఇచ్చేస్తే ఇమ్మీడియట్లీ ఇంత దాకా అయింది కదా అని చెప్పేసి ఇమ్మీడియట్లీ అక్కడ నుంచి వేరే అతను పంపించి అలా ప్రొటెక్ట్ చేసుకొని పిఎస్కి తీసుకొచ్చినాం. పాప వాళ్ళ ఫాదర్ని కూడా నేనే హత్య చేసిన అంటున్నాడు కదా, అంటే ఎందుకు పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మోపిలాడు ఆయన ఒక్కడే. ఇప్పుడు ఆయన చంపేస్తేనే కదా 4 ఆడవిల్లలు ఏం చేస్తారని ఆడ చెప్పేసిండు ఆల్రెడీ. మీరు ఏం చేస్తారు, నన్ను ఏం చేయలేరు, నీ మొగం చంపితే ఏమని చేసిరా? అమ్మాయిని టార్చర్ చేస్తుండు. అమ్మాయిని నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో ఉన్నప్పటి నుంచి. కానీ వాళ్ళ ఫాదర్కి తెలియలేదు విషయం, అప్పటి నుంచి చేసిండు. ఈయన మళ్ళీ ఇది ఫైనల్కి వస్తే ఈయన అడ్డం వస్తాడు. ఇక అమ్మాయిని బెదిరించి అది చేస్తున్నాడుగా, ఇంట్లో ఏం మెసేజ్లు ఏం ఫోన్లు అని బెదిరించడం స్టార్ట్ చేసిన ఆయన. కానీ వీడని తెలియదు, ఎంత చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆ ఇంట్లో అమ్మాయినే భయపెట్టిస్తున్నాడు తప్పితే. ఇక ఈయనకి తెలిసింది, ఈయన లేపేసేయాలని లేపేసిండు అట్లా. ఇప్పుడు మొన్న తెలిసింది మా కాడ అన్నాక మా బావను కూడా ఇట్లా చంపిండు. అచ్చా, ఆ రోజు కూడా వీళ్ళు తీసుకుపోయిన సిచ్యువేషన్ అన్ని గుర్తుకొచ్చినాయి, సేమ్ ఉన్నాయి వీడు చెప్పినట్టు. జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చినాక ఏమన్నా మళ్ళీ అసలు రిమాండ్ పోలీసు వాళ్ళు కూడా ముఖమే చూడలే. ఆడేడ చేసి రిమాండ్ చేసిరు, చేయలేదు, బెయిల్ మీద తిరుగుతున్నా అని ఇష్టపెట్టేసారు కేసుని, వదిలిపెట్టేసారు. కేసు ఏడ చేసారు, ఆయన బెయిల్ మీద తీసుకుపోయారు కోర్టులో. ఏ కోర్టులో అని పోలీసులు ఏం చెప్తున్నారంటే బెయిల్ వచ్చింది, బెయిల్ మీద ఉన్నాడు. వాళ్ళు లేనేలేరు ఇప్పుడు, ఇక దెంకపోయారు అందరు, ఎవరు లేడు. ఇక వేరే పోలీసు వాళ్ళు వచ్చారు ఇప్పుడు బందోబస్తు. వాళ్ళు లేనేలేరు, సెటిల్మెంట్ గా వీళ్ళు మొత్తం సెటిల్మెంట్. పక్కన ఉంది ఫైల్. కేసు పెట్టినాక 1 వీక్ పోయినా నేను అడగడానికి, అప్పుడు సిఐ రమేష్కి అప్పచెప్పిరు ఆ కేసుని. ఆయన అప్పుడు తెప్పించుకుంటున్నా ఫైలుని. వారం తర్వాత ఎప్పుడు చేయాలి ఆయన, మళ్ళీ 20 రోజులకు ఫోన్ చేసినా నేను, కలిస్తే ఆడు భయపట్టిండు. ఇక మీ దగ్గరికి ఏం రాడు, చూద్దాం పాడాడు, దొరికితే మాత్రం గట్టిగానే ఇస్తాను నేను అంటాను. అప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్టుంటే యాక్షన్ తీసుకుంటాం అంతే. ఏం యాక్షన్ తీసుకుంటాం అంటే కూడా మేము తీసుకుంటాం, చెప్తాం, కొంచెం ఆగండి. మమ్మల్ని కూడా ఇక్కడికి రానియకుండా అడ్డుకుంటున్నారు, అక్కడ ఇంటికాడ అడ్డుకుంటున్నారు పోలీసు వాళ్ళు. అంటే వీళ్ళకు కూడా వీళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ పోలీసు వాళ్ళని కాపాడుకుంటున్నారు అంతే. ఆడ ఇంట్లో నుంచి కూడా ఈ పాపను తీసుకెళ్లి నిన్న నైట్ కూడా మళ్ళీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ వ్యక్తి అని అంటున్నారు. అత్యాచారం జరిగిన తర్వాతే హతమార్చాడు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పోలీసులే చెప్పాలి. తీసుకుపోయినాక అక్కడ ఏం జరిగిందని పోలీసులే చెప్పారు, మాకు వాళ్ళే చెప్పారు. కానీ వాళ్ళు కాపాడలే, వాళ్ళు అయినాక పోయి చెప్తున్నారు అంతే. అన్నీ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఆ నిందితుడిని బాధితుడిని మాకు అప్పచెప్పాలి ఫస్ట్. అక్కడ ఆ అమ్మాయి ఒక్కతే ఉంది ఇంట్లో, హ్యాండిక్యాప్డ్ అమ్మాయి. వాళ్ళే పెంచాలి, పోషించాలి, ఆమె పేరు మీద ఇంత డిపాజిట్ చేయాలి, వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయమే చేయాలి. వాళ్ళు ఈ పోలీసుల నిర్లక్ష్యం వల్ల సొసైటీలో ఇంకోనికి కావద్దు. ఇంకా మళ్ళీ ఒకసారి ఇంకో పోలీసులకి ఇది ఒక గుణపాఠం కావాలి. అది బాగానే కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ పోలీసులే చెప్పారు మాకు అన్ని మస్తు కేసులు అని, కానీ యాక్షన్ మాత్రం తీసుకోవాలి ఆయన మీద. పైసలు ఆడు భూమి అమ్మిండు, పైసలు ఇస్తాడు,
వస్తాయి. గతంలో కూడా తన మీద కేసులు ఉన్నాయి. అదే విధంగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా పాప వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో నాన్నను కూడా సంవత్సరం క్రితము ఇదే నిందితుడు హతమార్చాడు అని చెప్పేసి పాప మేనమామ చెప్తూ ఉన్నాడు. ఎందుకు హతమార్చాడు అంటే కూడా పాప విషయము, అంటే పాపను బెదిరిస్తున్న విషయము పాప తన తండ్రికి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 1 సంవత్సరంన్నర నుంచి కూడా ఇదంతా జరుగుతూ ఉంది. అలాంటిది పాప ఫాదర్కి చెప్పుకోవడం పట్ల కూడా పాప ఫాదర్ అతన్ని నిలదీశాడు అనేది కూడా తెలుస్తుంది. నిలదీయడంతో వీళ్ళకు తెలియకుండానే పాప ఫాదర్ని కూడా ఇదే నిందితుడు హతమార్చాడు. ఆ తర్వాత వీళ్ళను బెదిరింపులకు లోన్ చేసేటప్పుడు కూడా ఈ మాట వాళ్లకు స్పష్టంగా చెప్పి